హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ గాజర్ కా హల్వా అండి. నార్త్ ఇండియాలో అయితే చాలామందికి విపరీతమైన అభిమానం ఉంటుంది. ఇదంటే చలికాలం వచ్చిందంటే గాజర్ తెచ్చుకోవాలి, స్వీట్ చేసుకొని తినేసేయాలి, అంత ఇష్టం అనమాట నార్త్ ఇండియా వాళ్ళకి. అలాగే టేస్ట్ కూడా నిజంగా బాగుంటుంది. దీంట్లో షుగర్ క్వాంటిటీ ఉంటుంది ఎక్కువగా, కాబట్టి మనం ఫ్రీక్వెంట్గా కాకుండా అప్పుడప్పుడు తీసుకున్నా కూడా మంచిదండి గాజర్ హెల్త్కి కూడా. దీనికోసం ముందుగా నేను 1 కేజీ వరకు గాజర్ని తీసుకున్నానండి. ఇలా ముదురు ఉన్న గాజర్తోనే స్వీట్ మంచి టేస్ట్ వస్తుందండి. లేతగా ఉన్నవి తీసుకుంటే కాస్త చప్పగా వస్తుందన్నమాట. అందుకని ఇలా ముదిరిన వాటిని తీసుకొని మీద ఉన్న స్కిన్ అంతా పీల్ చేసేసి మీడియం సైజ్గా ఉన్న ఇలా రంధ్రాల నుంచి గ్రేట్ చేయాలండి. వీటన్నిటిని మంచిగా మీడియం సైజుతో చేసి తురుముకుంటే ఇలా వస్తుందనమాట. ఇప్పుడు ఈ తురిమిన పదార్థాన్ని అంతా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఈ కడాయి వేడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నానండి. హల్వాకి ఎప్పుడైనా నెయ్యి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేడైన తర్వాత నేను దీంట్లోకి కిస్మిస్లు వేసి వేయించుకుంటున్నానండి. మనం వేసే నట్స్ మన ఇష్టం అండి. ఇక్కడ మీరు సన్ఫ్లవర్ సీడ్స్ కానీ లేదా పంకిన్ సీడ్స్ కానీ ఏవైనా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాషు, ఆల్మండ్ అలాగే కిస్మిస్ని వేసుకుంటున్నాను. నేను కిస్మిస్ని ఫస్ట్ ఇలా నెయ్యిలో వేయించేసి పక్కన పెట్టేసి అదే నెయ్యిలోకి తురుముకున్న గాజర్ని వేసేసుకున్నానండి. అంతా వేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా వేయించుకోవాలి. ఇది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అంతా మాడిపోతుంది. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి అంతా వేయించుకోవాలండి. ఇది న్యాచురల్గానే మంచి రంగు ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదండి. అంతా కలిపి వేగిన తర్వాత మనము 80% వరకు దీంట్లో నీరంతా ఎగిరిపోవాలి. అప్పుడు మనం దీంట్లో నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకోవచ్చండి. చూసారా, 80% వరకు నీరు ఎగిరిపోతే ఇలా ఉంటుందన్నమాట. కాస్త అలా నీరు ఉన్నప్పుడు ఇందులోకి నేను కేజీకి 1/2 కేజీ చక్కెర వేసుకుంటున్నానండి. రుచి అలాగే బాగుంటుంది. ఇలా కేజీకి 1/2 కేజీ వేసేసుకొని అంతా మంచిగా కలిసిన తర్వాత చక్కెర అంతా కరిగి ఇది లైట్గా అలా పాకంలాగా వస్తుందండి. ఇక్కడ మీరు చక్కెర వేశారు కదా, లో ఫ్లేమ్లో ఉంది కాబట్టి కరగడానికి కాస్త టైం పడుతుంది. అంతా కలిపేసుకొని చక్కెర ఒక్కసారి కరగడం స్టార్ట్ అయితే చూసారా రంగు ఎలా ఉంది అని, ఇది పాకంలాగా వచ్చిన తర్వాత మంచిగా నీరు అందులో ఆ ఊరిన చక్కెర పాకంలోనే క్యారెట్ కూడా 20% మిగిలిన 20% ఉడికిపోయి ఆ పాకం ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చింది అని అంటే మనకు క్యారెట్ అలాగే పాకం రెండిటి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది అన్నట్టు అర్థం. చూసారా పాకం ఎలా వచ్చిందో అలా నీరు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఉడికేంతసేపట్లో నేను ఇక్కడ నట్స్ని వేయించుకుంటున్నానండి. కాజుని, బాదంని ఇలా చిన్నగా క్రష్ చేసుకుంటున్నాను అనమాట. పిల్లలు తింటారు కాబట్టి నాకు ఇలా చిన్నగా కాజు, బాదంని క్రష్ చేసేసుకొని వేసుకుంటే పిల్లలకు చాలా నచ్చుతుంది. చిన్నగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా తింటారు. ఇక్కడ నేను ఇండస్ వ్యాలీ వాళ్ళ ఐరన్ తడకా ప్యాన్ అండి ఇది. దీంట్లో వేడి చేసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని కట్ చేసుకున్న కాజుని, బాదంని ఇందులో వేసేసుకున్నానండి. ఇవి కంప్లీట్గా రంగు మారాయి చూసారా. ఇందులోనే ఉంచేస్తే మంచి రంగు వస్తుంది అనమాట. ఒక 2 నిమిషాల తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారేలోపు ఇంకా దగ్గరగా మనము ఈ గాజర్ని కలిపేసుకోవాలి. అలాగే దగ్గరగా వచ్చిన తర్వాత నేను కేజీ గాజర్ తీసుకున్నాను కాబట్టి దీంట్లో 1/2 లీటర్ వరకు పాలనైతే యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి చిక్కటి పాలు అనమాట. అందుకనే నేను ఇక్కడ కోవాని యాడ్ చేసుకోవట్లేదు. మీరు ఒకవేళ పాలు టోన్డ్ మిల్క్ లాగా వాడుకుంటే మాత్రం ఒక 100 గ్రామ్స్ వరకు ఇక్కడ చక్కెర లేని కోవాని యాడ్ చేసేసుకోవచ్చు. మంచిగా థిక్నెస్తో వస్తాయి అన్నమాట. అలాగే మనం నేతిలో వేయించుకున్న నట్స్ అన్నిటిని కూడా ఇందులో వేసేసి మంచిగా కలిపి కాస్త యాలకుల పొడి కూడా మనం ఇందులో యాడ్ చేసేసి అంతా దగ్గరగా వచ్చిన తర్వాత మంచిగా సర్వ్ చేసేసుకోవచ్చండి. వేడిగా భలే రుచిగా ఉంటుందన్నమాట. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. గాజర్ కా హల్వా మంచి టేస్టీతో ఉంటుంది. అలాగే గాజర్ కూడా మనకి ఈ సీజన్లో వస్తుంది కాబట్టి చాలా మంచిదండి తినడం. స్వీట్నెస్ తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు కేజీకి ఒక 150 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.